సరూర్ నగర్లోనంట ఒక కిరాతకుడు ఏం చేసిండంటే పెద్ద పోలీసు వాళ్ళకి పెద్ద సవాల్గా మారి పాడైపోయింది. నా భార్యని నేనే చంపిన, కానీ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే నన్ను పట్టుకోని ప్రూఫ్ లేవు నేను అడుగుతున్నట. అసలుకి అసలు ఎట్ట చంపిండు ఏం కాదు నిన్నమనేమో అదేది కుక్కర్ లేచి ఉడకబెట్టిండి అని ఒక ముచ్చట వచ్చింది. మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే మొత్తం ఆ మనిషిని ఏడుకాడికి బొక్కలని వచ్చినట్టుండు, అది ఏటమాంసం వచ్చినట్టు నుంచి బొక్కలని ఎండబెట్టిండు. అటు మరి పొడి చేసి ఏమన్నా గంగలు కలిపి వచ్చిండా, లేకపోతే మాంసాన్ని ఏమైనా ఉడకబెట్టి ఏమన్నా ఇంకెక్కడైనా వేసిండా. ఎన్ని రకాల అనుమానాలు అంటే గన్ని రకాల అనుమానాలు. పోలీసులు పోయినట్ట ఇంట్లోకి పోయి అసలు ఏమి ఇల్లు సంగతి ఎట్టట్టుందో చూదాన్ని పోయేసరికల్లా మంచిగా కూరమొద్దు ఇద్దరు కూరమొద్దు 2-3 పుసకత్తులు అదేంది మన ఇంత మందు బాటలు. ఇక మందు లేదు పని అయితే అది మందు తీసుకున్నట, మందు బిగ్గర వేసినట్ట, ఇక మరి చిన్నగా పొదం పట్టినట్టే గుర్తు చూడబోతాయి. కానీ అసలు వాడు ఎట్ట ధరించింది ఏం కథ, ఆమె చేసిన పెద్ద పెద్ద తప్పేం కావచ్చు. సరే చంపిండు, మళ్ళీ చంపినాడు చంపి మళ్ళీ ఏమంటాడంటే పట్టుకొని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నన్ను లోపలేయరండి. మరి ఆధారాలు పాడ ఏం చేయొచ్చు, వాడు ఏం కాదు. ఇప్పుడు పోలీసు వాళ్ళంతా ఇప్పుడు జనవరి 16 తారీఖు నుంచి ఒకటే పని తల్లికి ఏడ చేసిండు, ఏదన్నా గంటే చెర్లలో వేసిండా, ఏదన్నా మ్యాన్హోల్లో వేసిండా. నేను కథ ఏంటంటే పోలీసు వాళ్ళు ఒకటి అడుతుంటే ఈడు ఇంకోటి చెప్తున్నాడు ముచ్చట. మరి పోలీసులు పాడే మరి కరెక్ట్ పని చెప్తలేదు కట్టెలో. కానీ లాడీలో కాయమని పని చెప్పినా అంటే దెబ్బగా బయటపడుతుంది. కానీ మరి ఆడేది తీసుకొని కాదు. ఇప్పుడు దగ్గర వారం రోజుల నుంచి అయితే ఇదే వెళ్ళి ఎట్ట చంపొచ్చు. నిన్న పుకారవాది ఇదేమో మనకు తెలియదు. కానీ ఫస్ట్ కుక్కర్ తెచ్చుకున్నాడ, కుక్కర్ తెచ్చుకొని ఫస్ట్ కుక్క మీద ప్రాక్టీస్ చేసిండట. కుక్కర్ మంచిగా ఎయిర్ కార్డు పొదం పెట్టినట్టు మంచిగా ముక్కలు ఎట్లా కొట్టాలి ఏం కాదు అని ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ పోయినట్ట. ఆ తర్వాత అలా భార్యను వేసేసిండట. భార్యను వేసేసిన అంటుండు. కానీ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పుకుని ఇట్లా ఏమైనా వాసన వస్తాయో రక్త మరకలు ఉన్నాయని పోతే పోలీసులు చూస్తే ఇంత వాసన వస్తలేదంట, రక్తం అవపడతలేదంట, ఏ రకంగా అవపడతలేదు. ఆడు ఎంత పెద్ద ప్రొఫెషనల్ కిల్లరో మరి నాకైతే అర్థమవుతలేదు. కానీ మరి కిషోర్ దాన్ని తాగు తీసిరంటే మరి ఆయన సినిమాలు వస్తున్నాయి కాలాన, మరి సినిమాలో చూసి నేర్చుకుంటా లేకపోతే నన్ను యూట్యూబ్లోకి వచ్చిండా ఎట్టా చేసిండు ఏం కదున్నా. కానీ పోలీసు వాళ్ళకి మాత్రం తలకాయ నొప్పిగా తయారైనాడు. నేనే చంపినా కానీ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపిది. ఇక చూడి కేసు ఏడు దాకా వద్దు ఏం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా ఎదుగుతూ నిజంగా ఆడు ఏం చేస్తామని, చంపింది వాస్తవా లేకపోతే పోలీసు వాళ్ళని తప్పుదో పట్టిస్తుందా, ప్రజలను ఏమైనా పిచ్చోళ్ళని చేస్తుండా, ఇట్లా 12 రకాల అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇక ఆడు ఏం చెప్తాడు ఏం కథ అనేది ఇక మనం ఎదురు చూడాలి. కానీ నిజంగా మనిషిని గంత కిరాతకంగా మన కూరమద్ది మీద వేసి నరుకుతుంటే ఆయనకి జరనన్న ఒకసారి కాకుండా ఒకసారి మానవత్వం అనిపించకుండా వచ్చిన చూడురి. మరి కుక్కర్ వేసి ఉడకబెడదామంటే వాస్తవానికి ఆమె 50 కిలోల పైన ఉందట. మరి 50 కిలోల పైన ఉన్న కుక్కర్లు ఉడుకుతున్న వస్తున్నాయన్నా. ఏ కుక్కర్ ఉన్నా కానీ 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంతే. కానీ 50 కిలోలు తరుమున్న ఆమెని తీసుకొచ్చి బొక్కలే అలాగే చేసినా కానీ మాంసం అయితే కనీసం 20-25 కేజీలు వెళ్ళదా. మరి ఇదంతా ఏం చేసిండాడు అసలు. అది మాయాల ఏమంటారు, అది రాంగోపాల్ వర్మ సినిమాలు ఎక్కువ ఉన్నది. చూడకపోతే మరి పోలీసు వాళ్ళు ఎట్ట చేదిస్తారో ఏమో చూడాలి. ఇక ఉంటా ప్రజలారా గిసం వంటి సన్నాహాలు తరగబడ్డారు చూడురే. భార్యని అతి కిరాతకంగా చంపింది నేనే, కానీ మీ దగ్గర సాక్ష్యాలు అంటే పట్టుకోరు అంటుంటే ఇక పోలీసు వాళ్ళకి సవారేసిండు. ఓ పోలీసు అన్నలు జర ఎట్లా చేసి మీ దగ్గర ఉన్న సకల కళలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ అనే ప్రయత్నించి జర నిజం మీద రాబట్టు. జనాలు అంతా ఎదురు చూస్తున్నారు నిజంగా ఆడు ఎట్లా చంపిండా లేదా తెలుసుకుందామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఉంటా మరి.